ఎందుకు బాధపడుతున్నావు? నీకేమంత కష్టం వచ్చింది? కన్నీళ్ళు కారిస్తే కష్టం పోతుందా? గుండె పగిలేలా ఏడిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? లేదు కదా. ఫస్ట్ ఏడవడం ఆపే, ఓకే? విచారించడం కూడా ఆపే, మనసులో బాధపడడం కూడా ఆపే. నువ్వు చేయాల్సింది ఒక్కటే. నీకు కష్టం వచ్చిందా? నీకు బాధ వచ్చిందా? నీ గుండె పగిలిపోతుందా? శివయ్యకి చెప్పు, తీరుస్తాడు కదా. మరి ఎందుకు నువ్వు చెప్పట్లేదు? చిన్న చీమ కుట్టాలన్నా శివయ్య చెప్తేనే కదా కుడుతుంది. మరి నీ బాధ నువ్వు శివయ్యకి చెప్పకుండా ఏడుస్తూ ఉంటే ఎలా తీరుతుంది? ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ బాధ మనసులో శివయ్యకి చెప్పుకో, తప్పకుండా తీరుతుంది.